అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మరి చాలా విలువైన సమయంలోకి మనం వచ్చాం. చాలామంది సేవకులు నాకు కలిశారు ఈ మధ్యకాలంలో. అన్న మీరు వర్తమానాలు మరలా త్వరగా కానిచ్చి పెట్టండి అన్న. మేమందరం చాలా బాగా వింటున్నాం. ఎందుకంటే సేవకులు అయినప్పటికీ కూడా వారు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే చక్కని అంశాల మీద మీరు మాట్లాడుతుండటం సేవకులుగా మాకు కూడా ఉపయోగకరంగా ఉన్నాయి అని. అంటే కొత్తగా కాదు, అంటే ఒక అంశాన్ని సిద్ధపరచుకోవడానికి ఇంచుమించు 2-3 రోజులు పడుతుంది తెలుసా, ప్రిపేర్ చేసుకోవడానికి. ఏది పెడితే అలా నేను ఎప్పుడు చెప్పడానికి కూడా అలా ఉండను. ఎందుకంటే ఒక అంశాన్ని చక్కగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రార్థనా పూర్వకంగానే తీసుకుంటాను. అలాగనే మరలా పిల్లలు ప్రేరేపించబడి మరలా వీడియోలు పెట్టాలని ఆశపడ్డారు. మంచిది, ప్రార్థన చేయండి. మనకు ఒక మంచి కెమెరా వస్తే, చాలామంది వింటున్నారు వాక్యాలు. ఒక మంచి కెమెరా అయితే మనకు తర్వాత ఒక సిస్టమ్ కావాలి, దానికోసం కూడా ప్రార్థనలు పెట్టండి. ఉన్న ప్రతి వస్తువు కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు కాకపోతే రేపు దేవుని మందిరాన్ని చూడండి. ఇది ఒక ఆవిడ మనకు ఏంటి కానుక పెట్టి తెచ్చింది. ఎప్పుడు ఫస్ట్లో మనం మందిరం ప్రతిష్ఠించిన రోజున ఒక కానుక పెట్టి తీసుకొని వచ్చింది. పాప అక్కడ కాలేజీ, రావణరావు కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర నుంచి రవణ వాళ్ళ తరపున ఒక కానుక పెట్టి తెచ్చింది. ఆ కానుక పెట్టి ఎంత ఉందంటే, ఇది ఈరోజు అక్కడ వాటర్ పెట్టారు చూడు, అక్కడ వాటర్ పెట్టారు. ఆ డబ్బా పెద్ద డబ్బా. నలుగురు వచ్చారు ఆ రోజు. ఫస్ట్ ప్రార్థన పెట్టిన రోజు నలుగురు వస్తే, ఈ కానుక పెట్టి ఎప్పుడు నిండాలి, ఈ కానుక పెట్టి ఎప్పుడు నిండాలి అనుకున్నాను నేను. దీనికి ఉపయోగం ఉండదే, ఇది ఎందుకు తెచ్చావమ్మా అని అన్నట్టుగా కూడా, అమ్మ ఎందుకు ఇంత పెద్ద పెట్టి తెచ్చావు అని అన్నాను. కానీ అది ఈరోజు అన్ని దాంట్లో పెట్టుకొని, ఏంటి లైట్లు పనికి వచ్చే అన్ని దాంట్లో పెట్టుకొని ఉపయోగపడుతూనే ఉంది. వస్తువు మందిరానికి ఒకరోజు, ఈరోజు మీరు తెచ్చారుగా ఒక మంచి ప్యాడ్, కీబోర్డు తెచ్చారుగా, ఉపయోగపడదు అనుకోకండి. తప్పకుండా కొంచెం టైం పడుతుంది. మీరు ఇచ్చిన ప్రతి వస్తువు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి వర్తమానం మీకు పరిశుద్ధాత్మ దేవుడు అందించాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. లోపలికి రావాలి, ఇదే అంశం. ఎక్కడికి రావాలి? లోపలికి రావాలి. ఏ లోపలికి రావాలి అనే విషయాలు మీతో మాట్లాడబోతున్నాను. జాగ్రత్తగా విందాం. లోపల మీరు ఎప్పుడన్నా విన్నారా? పేకాట ఆడేవాళ్ళని చూసారా? మీకేం తెలుసు? పాపం మగపిల్లలుంటే బాగా తెలుసు. పేకాట ఆడేవాళ్ళు లోపల బయట. ఏంటి? లోపల బయట. ఎందుకంటే మేము కూడా ఆడాం ఒకప్పుడు. డబ్బు అంతా పోయేది అక్కడే. ఎక్కడ ఏమండి పట్టుకొని ఆడేది, దాంట్లో డబ్బు లోపల బయట ఉంటుంది. చూడే, లోపల బయట అంటే ముక్కేసేవాడి వైపేమో లోపల, బయట అంటేనేమో వెలుపల. లోపల 5,000 అంటాడు, బయట 2,000 అంటుంటారు, కాస్తా ఉంటారు డబ్బులు. లోపల బయట. లోపలికి రావాలి. చదవండి, ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. ఆన్ చేసావు అది? నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడి లోపలికి పోవచ్చు, బయటికి వస్తూ మేత మేయుచు. చాలే. ఎవడైనా నా ద్వారా, నేనే ద్వారమును, నేనే మార్గమును, పరలోకానికి నిచ్చెన యేసు. పరలోకం ఎక్కాలి అంటే యేసుని నమ్మాలి. ఆయనే చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తండ్రి దగ్గరికి మీరు చేరగలుగుతారు అని. ఈ లోకంలో మీరు ఎవరిని నమ్మినా నిత్య జీవం అనేది లేదు, శాశ్వతమైన రాజ్యానికి చేరలేరు. యేసు ఒక్కడే మార్గము. ఆయన ఒక్కడిని నమ్మితేనే స్వర్గానికి మనం వెళ్ళగలం అనేది సందేశం మనకు బాగా తెలుసు. 14వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో చదవద్దు. ఇక్కడ అంటాడు 10వ అధ్యాయంలో, ద్వారాన్ని నేనే, నా ద్వారా ఎవడైతే ఈ ద్వారముల గుండా లోపలికి వస్తాడో వాడు రక్షింపబడిన వాడై
తర్వాత బయటికి వెళ్తూ లోపలికి వస్తూ ఒక స్వేచ్ఛ, ఒక స్వతంత్రం. నువ్వు బానిసవు కాదు, నువ్వు దాసుడువు కాదు, నీకు ఒక స్వతంత్రం వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది. లోపలికి వెళ్తావు, బయటికి వస్తావు, నీకు స్వేచ్ఛ దొరుకుతుంది. రక్షింపబడిన వాడై లోపలికి వెళ్తూ బయటికి వెళ్తూ చక్కని మేత మేస్తాడు అని రాయబడింది. ప్రియులారా వినండి. ఒకసారి ఒక ప్రాంతంలో భర్త ఏమో అన్నం అయిందా, ఆకలి అవుతా ఉంది అన్నాడు. అప్పటికే టైం 11:30, 12 అయింది. ఉదయం ఇప్పుడు టిఫిన్ చేసి ఉంటాడు. చేశాడో లేదో బహుశా. అడిగాడట ఎవరిని? భార్యను. అడిగితే ఆమె ఏదో పని చేసుకుంటూ ఒక మాట అందట, ఏమండి ఈరోజు నేను ఊరికి వెళ్ళాను అనుకొని, ఎక్కడికి, ఈరోజు నేను లేననుకొని మీరే వంట చేసుకొని తినొచ్చుగా అంది. ఈ మాట అతనికి ఎందుకు బాగా నచ్చింది. వెంటనే మార్కెట్కి వెళ్ళాడు, ఒక 1/4 కేజీ మటన్ తెచ్చుకున్నాడు, చక్కగా మసాలా పెట్టుకున్నాడు. ఏమో కూడా వాసన పీల్చుకుంటా ఉంది, అబ్బా గమగమలాడుతుంది మా ఆయన వంట రూమ్లోని. చక్కగా చేసుకున్నాడు, ఒక చపాతీ చేసుకున్నాడు, 2 చపాతీలు చేసుకున్నాడు, మటన్ తెచ్చుకున్నాడు. మధ్యాహ్నం 12:30, 1 గంట కల్లా అంత వంట అయిపోయింది. చక్కగా కూర్చున్నాడు, కమ్మగా తిన్నాడు, మెదలకుండా టీవీ పెట్టుకొని కూర్చున్నాడు. ఏమో వంట రూమ్లోకి వెళ్ళి అన్నీ ఎత్తుకుతూ ఉంది. ఎవరు భార్య వంట రూమ్లో గిన్నెలన్నీ ఎత్తుకుతూ ఉంది. దేంట్లో ఏమి లేదు, మటన్ లేదు, చపాతీలు లేవు, ఏమి లేవు. వచ్చి కోపంతో వచ్చి, ఏమండి అంతా తినేసావా, కొంచెం కూడా నాకు ఉంచలేదా ఏనన్నాడు. ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు అన్నాడు. ఏంటి, నువ్వు ఊరికి వెళ్ళావు కదా, ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు అన్నాడు. అప్పుడు అర్థమైంది ఆవిడికి, ఓహో అర్థమైంది, తెలివితేటలు ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఏమండి మాటకు మాట చెప్పగలిగే కెపాసిటీ ఉంటేనే బతకగలరు. భార్యాభర్తలు ముఖ్యంగా తెలివిగా వ్యవహరించండి. అతి తెలివితేటలు అజ్ఞానం ఉన్న ఎడల కాపురం ముందుకు వెళ్ళదు. మీకు అర్థమైందో? గమనించండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. 10వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 22వ వచనం. 10వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 22వ వచనం. నీతిమంతుడును దేవునికి భయపడేవాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు, కొర్నేలి ఉన్నాడు. అతడు ఇంటికి పిలిచి పరిశుద్ధ దూతల వలన బోధింపబడినవాడాయి. అప్పుడు అతడు లోపలికి, అండర్లైన్, వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చను. ఎవరు వాళ్ళను పిలిచింది? పేతురునండి. కొర్నేలి అనే భక్తిపరుడు ఈ 10వ అధ్యాయంలో కనిపిస్తాడు. చాలా భక్తి కలిగిన వాడు, ప్రార్థన చేసేటువంటి వాడు, ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేసేటువంటి వాడు. ఒకరోజున 3 గంటల సమయంలో దేవదూత కనిపించి, నువ్వు వెళ్ళి ఫలాని ఇంట పేతురు అనే ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకొని వాక్యం చెప్పించుకో అని చెప్పినప్పుడు, 2 మనుషుల్ని పేతురు దగ్గరికి పంపించినప్పుడు పేతురు ఒక మంచి దర్శనం చూడటం, వీళ్ళ మాటలు విని కొర్నేలి ఇంటికి పేతురు రావటం. కొర్నేలి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న సాక్ష్యం, చాలా మంచివాడండి మా కొర్నేలు గారు, మా శతాధిపతి, ఆయనకు ఒక మంచి ఉద్యోగం ఉంది, ఆయనకు ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా గర్వించేవాడు కాదు, దాన ధర్మాలు చేస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరి చేత ప్రేమింపబడినవాడు అని చెప్పి కొర్నేలు గురించి చెప్తా ఉన్నప్పుడు, కొర్నేలి అక్కడ ఉన్నవారు పేతుర్ని ఎక్కడికి పిలిచారు? లోపలికి తీసుకొని వెళ్ళి ఆతిథ్యం ఇచ్చిరి. ఆతిథ్యం ఇవ్వాలంటే బయటే కూర్చొని పెట్టి మాట్లాడటం కాదండి. ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చినప్పుడు, ఒక అతిథి మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, ఒక విశ్వాసి మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు బయట నిలబెట్టి మాట్లాడటం ఏంటి? లోపలికి రండి అని ఒక మంచిగా చేరేసి ఒక టీ కప్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి కాసేపు కూర్చొని మాట్లాడండి, అది మంచిది. బయట నిలబెట్టి మాట్లాడేవారు లేరంటావా? ఉన్నారు. లోపలికి పిలవకుండా బయట నుంచి బయటే పంపించే వాళ్ళు లేరంటావా? ఎందుకు? లోపలికి వస్తే టీ ఇవ్వాల్సి వస్తుందేమో. ఉన్నారా అలాంటి వారు మన మధ్యలో? అలాంటి వారు ఉండకండి. టీ ఎంత భాగ్యం అండి.
మంచినీళ్ళు ఎంత భాగ్యం అండి, చైరేసి కూర్చోబెట్టడం ఎంత చెప్పండి. ఆతిథ్యం ఇవ్వటము మరవకండి, బైబిల్ సెలవిస్తుంది. తెలియక ఆతిథ్యం ఇచ్చారు. ఎవరికి? వాళ్ళు దేవదూతలని తెలియక, దేవుడని తెలియక. ఆ రోజున రాహాబు అనే ఒక వేశ్య దేవుని సేవకులని తెలియక ఆతిథ్యం ఇచ్చింది. అబ్రహాము 18వ అధ్యాయంలో దేవుడే దిగి వచ్చాడన్న విషయం తెలియక మనుషులు అనుకొని ఆతిథ్యం ఇచ్చాడు, దీవించబడ్డాడు. ఎంతోమంది ఆతిథ్యం ఇచ్చి మేలు పొందుకున్నవారు. ఆతిథ్యం ఇవ్వండి. ఎవరైనా విశ్వాసులు మీ ఇంటికి వస్తారు, దైవజనులు మీ ఇంటికి వస్తారు, సేవకుడు మీ ఇంటికి వస్తాడు. మంచిగా ఒక గ్లాస్ మంచిళ్ళు ఇవ్వండి, ఒక మంచి కాఫీ పెట్టి ఇవ్వండి, ఒక ప్రేమగా ఒక మాట పలకరించండి. అన్నయ్య వచ్చినందుకు సంతోషం అన్నయ్య అనండి. అంతేగాని ఇప్పుడు ఎందుకు వచ్చాడబ్బా అన్నట్టుగా ఉండకండి. దేవునికి స్తోత్రం కలునుగా. హల్లెలూయా. ప్రియులరా, లోపల ఆ రోజు యేసు ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు గొర్రె చర్మము కప్పుకొని, ఏ చర్మము? గొర్రె చర్మం కప్పుకొని లోపలట క్రూరమైన తోడేళ్ళు. మత్తయి సువార్త. ఒక్కొక్క రెఫరెన్స్ మీకు త్వరగా ఇస్తాను, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7వ అధ్యాయం 15వ వచనం, మత్తయి సువార్త 7:15. 7వ అధ్యాయం 15వ వచనం. జాగ్రత్త పడండి. వారు గొర్రె చర్మములను వేసుకొని మీ వద్దకు వస్తారు. లోపల ఎలా ఉంటారు? పైన ఎలా ఉన్నారు? పైకి ఎలా ఉన్నారు? ఈరోజు పై రూపాన్ని మనం చూస్తున్నాం, పై అందాలను మనం చూస్తున్నాం, ముఖాన్ని మనం చూస్తున్నాం. హృదయం ఎలా ఉంది? అంతరంగం ఎలా ఉంది? అయ్యా అమ్మాయిని చూడటానికి బాగుంది, చాలా అందంగా ఉంది అని ప్రేమిస్తున్నారు, కానీ లోపల భాగం ఎలా ఉంది? అబ్బాయి బాగున్నాడు, హైటున్నాడు, ఎత్తున్నాడు, మంచి కలర్ ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ వారి గుణం ఎలా ఉంది? ఎప్పుడైనా ప్రేమించే ముందు, అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించే ముందు ఆలోచించండి. ఆ రోజు సమయాలు వెళ్ళి దావీదును అభిషేకించాలి అనుకున్నప్పుడు ముందుగా ఇదిగో యెషయా కుమారులు 7 మంది కుమారుల్లో పెద్దవాడు వచ్చినప్పుడు, ఆహా ఈడే, హైట్ ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, జుట్టు బాగా ఉంది, కలర్ ఉన్నాడు, బలవంతుడు, వీడేననుకొని అభిషేకించాలి అనుకున్నాడు. దేవుడు అన్నాడు, సమయాలో నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తున్నాను. నువ్వు పై భాగాన్ని చూస్తున్నాను, నేను లోపల భాగాన్ని చూస్తున్నాను. నువ్వు పై మనిషిని చూస్తున్నావు, కానీ లోపల ఉన్న అంతరంగంలో ఉన్న పురుషుణ్ణి నేను చూస్తున్నాను. నువ్వు అభిషేకించాల్సింది ఇతన్ని కాదో. ప్రియులారా, ఈరోజు ఎంతమంది మోసపోవటం లేదు ఏమండి? బాగున్న అమ్మాయిని, బాగున్న అబ్బాయిని ప్రేమించి మోసపోయిన వారు లేరు? అందంగా ఉన్నాడు, అందంగా ఉందని ప్రేమించి మోసపోయినటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు లేరు? దేన్ని చూసి? పై అంతరంగాన్ని లోపల అంతరంగాన్ని చూడకుండా పై అందాన్ని, చందాలను చూసి. వాళ్ళు పైకి గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తారు, క్రూరమైన తోడేళ్ళు ఎక్కడా? లోపట. జాగ్రత్త, మనుషులతో జాగ్రత్త. పైకి బాగానే పలకరిస్తారు, అక్క అంటారు, వదిన అంటారు, అన్నయ్య అంటారు, తమ్ముడు అంటారు. పైకి మాత్రం బాగానే పలకరిస్తారు, నీకేమిలే అంటారు. అక్కడే కొడుతుంది వ్యవహారం. నీకేమిలే అన్న కాడనే వాళ్ళు మన మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘస్థులకు ఒక మాట, ఎవరిని కూడా ప్రేమించే వాళ్ళను, నువ్వు ఇష్టపడే వాళ్ళని నీకేమి లేని మాట రానికండి. నువ్వు బాగున్నావాక, మంచిది, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి భర్త దొరికాడు, మంచి భార్య దొరికింది, మంచి పిల్లలు దేవుడిచ్చాడు అని అనుగాని నీకేమిలే అనే మాట వచ్చిందంటే దాంట్లో ఎంతో కొంత గుర్తుపెట్టుకోండి, అసూయ అనేది నీ దగ్గర ఉన్నది అని దానికి భావన తెలియపరుస్తుంది. అననీయ సప్ఫీరా ఎదురున్నారు. అందరూ దేవునికి స్థలాలు, పొలాలు, ఇల్లు, వాకిళ్ళమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. అయ్యా పరిచర్య చేస్తున్నారు. ఈ సేవలో చాలామంది పేదవారు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, దీనులు ఉన్నారు, దిక్కులేని వారు ఉన్నారు, తిండికి గతి లేని వారు ఉన్నారు. ఇదిగో మా స్థలం అమ్మి నీకు ఇస్తున్నాం, మా పొలం అమ్మి నీకు ఇస్తున్నాం, వాళ్ళకు పంచిపెట్టనంటే అపోస్తులు అనగా యేసు ప్రభు 12 మంది శిష్యులు, అందులో పేతురు ఉన్నాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బంతా పోగు చేసి, వాళ్ళు ఇచ్చిన పొలమంతా పోగు చేసి అందరికీ సమానంగా పంచుతున్న రోజులవి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో ఈ మాటలని ఉంటాయి. అందరికీ సమానంగా. ఇప్పుడు ధనవంతులు సంఘములో పేదవారు అనే తేడా లేకుండా అందరూ సమానంగా ఉండిపోయారు.
సంతుష్టిగా ఉండిపోయారు. అందరూ తృప్తిగా ఉంది సంఘమంతా. వీళ్ళు చెప్పిన వాక్యం ఎలా ఉందంటే, లేని వారికి ఇవ్వటం నేర్చుకోండి అని అన్నప్పుడు ఉన్నవారు తీసుకొచ్చి సొమ్మంతా అక్కడ పెడితే అపోస్తులైన యేసుప్రభు శిష్యులు అందరికీ పంచిపెట్టారు. తలపైకి ఎత్తండి. అందులో ఇద్దరు భార్యాభర్తలు ఏం చేశారంటే, మన పొలం కూడా అమ్మి అపోస్తులకి ఇద్దాము అని చెప్పి వాళ్ళ పొలాన్ని అమ్మి డబ్బంతా పోగు చేసి అపోస్తుల దగ్గరికి తెచ్చారు. ఎలా తెచ్చారు తెలుసా? సగము దాచుకొని. ఎలా? సగము దాచుకొని సగం తీసుకొని వచ్చారు. ఈ సగం తీసుకొని వచ్చినప్పుడు అననీయను పేతురు చూసినప్పుడు పేతురు అడిగాడు, బాబు అననీయ ఎంతకే అమ్మావా అన్నాడు. ఎంతకేనండి అన్నాడు. ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు? నువ్వు అబద్ధం ఆడుతుంది నాతో కాదు, దేవునితో అబద్ధం ఆడుతున్నావు, పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధం ఆడుతున్నావు అని అనకముందే అననీయ అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. జాగ్రత్త, దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే భాగములో, దేవుని ఒప్పందం చేసుకున్న మృక్కుబళ్ళు విషయంలో నువ్వు అనుకున్న దాన్ని అనుకున్నట్టుగానే ఇవ్వాలి. దాంట్లో కొంచెం దాచుకోవటానికి కానీ కొంచెం తీసుకొని, ఇప్పుడు పలారం తెస్తాం, ఎప్పుడైనా గమనించారా? పలారం కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అలా పెట్టకండి. ఎందుకంటే ఎనకోలకేంది, వచ్చిన వాళ్ళకు ముందు పంచిపెట్టు. నువ్వు ఎప్పుడైనా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకున్నప్పుడు ఒక పలహారం నువ్వు తెచ్చినప్పుడు అంతా అక్కడ తెచ్చిపెట్టు. ఇంట్లో పెట్టుకోబాకు, దాచుకోబాకు. దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నావు, 5,000 రూపాయలు ఇస్తానన్నావు, 5,000లో 2,500 నువ్వు దాచుకొని 2,500 ఇవ్వకండి. ఆ రోజు అననీయ అనేవాడు ఏం చేశాడో, దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని అనుకున్న తర్వాత, దేవునికి మాట ఇచ్చిన తర్వాత దేవుంది అన్నాడు పేతురు. ఈ మాటలు చెప్పి అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఆ తర్వాత మీకు చదివిస్తాను 5వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సమయంలో ఎరగక, అదిగో లోపల అండర్లైన్, ఎక్కడికి వచ్చింది? లోపలికి వచ్చింది, అడావుడిగా వచ్చింది. మా ఆయన ఇంకా రాలేదేంటి? మా ఆయన ఏమయ్యాడు? పేతురుతో కలిసి ఆ పొలం మీద డబ్బు ఇచ్చొస్తానన్నాడు, ఏమయ్యాడని లోపలికి వచ్చింది. ఎరగక, తెలియక లోపలికి వచ్చింది. ఈవిడేమైంది? పేతురు అన్నాడు, ఏమా పొలం మీద అంతేనా? అంతే. ఇద్దరు ఏకీభవించారు, భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవించారు పాపంలో. ఈ మాటలు చెప్తూ ఉండగానే అక్కడికక్కడ ఆమె పడి చచ్చిపోయింది. 10వ వచనం చదువుదాం. పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారంటే యవనస్తులు లోపలికి వచ్చి ఆమెను కూడా తీసుకొని వెళ్ళిపోయి పాతిపెట్టారు. అప్పటికే మొగుడిని పాతిపెట్టి వచ్చారు. ఈలోపు భార్యను కూడా లోపలికి వచ్చి లోపల మీకు తెలుసోదే లేదు, ఈరోజు మనిషి అపవిత్రమైపోతున్నా అంటే బయట నుంచి వచ్చి పాడైపోతున్నాడు అనుకుంటున్నారా మీరు? బయట నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తుంది అనుకుంటున్నారా మీరు? కాదండి, లోపల నుంచి మనిషిని అపవిత్రం చేస్తుంది. ఉన్నాయా మార్కు సువార్త 7వ అధ్యాయం ఆ మాటలు 15వ వచనం. 15వ వచనం నుంచి చిన్నగా బాగా చదివే వాళ్ళని అక్కడ చదివి సహాయం చేయండి. ఎలుపల నుండి లోపలకు పోయి మనిషిని అపవిత్రునిగా లోపల నుండి, చూసావా? బయట నుంచి వచ్చి ఒక వ్యక్తిని పాడు చేయటంలా, బయట నుంచి వచ్చి ఒక వ్యక్తిని అపవిత్రం చేయటంలా, మనిషి బయట నుంచి వచ్చి ఒక వ్యక్తిని పరిశుద్ధంగా ఉండవలసిన వాడిని అపవిత్రం చేయటంలా, లోపల నుంచి హృదయంలో నుంచి మనిషి. ఇప్పుడు చూడండి, మాట్లాడుతున్న బూతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట నుంచి వస్తున్నాయి, లోపల నుంచి వస్తున్నాయా? మీరే చెప్పండి. ఎవరైనా తిడతారే, ఎక్కడి నుంచి? బయట నుంచి వస్తున్నాయా? కానే కాదు, లోపల నుంచి బయటకు వస్తుంది. మీరే చెప్పండి. బజార్ని వెళ్తున్న ఒక అమ్మాయిని లేక ఒక అబ్బాయిని చూసినప్పుడు బయట నుంచి ఆలోచనలు వస్తున్నాయా? లోపల నుంచి పుడతా ఉన్నాయి. హృదయంలో నుంచి తలంపుల్లోకి వచ్చేస్తుంది. అబ్బా అమ్మాయి బాగుందే, అబ్బాయి బాగున్నాడే అండి. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? బయట నుంచి రావటంలా, లోపల నుంచే వస్తూ ఉన్నాయి. ఇంకా చదువమ్మా. అదిగో మనిషిని ఏం చేస్తూ ఉన్నాయి? అపవిత్రం చేస్తున్నాయి. 21వ వచనం కాడికి వెళ్తే 21వ లోపల నుండి అనగా, ఇదిగో ఇంకా రాసి పెట్టుకోండి. లోపల నుంచి ఎన్ని ఉన్నాయో అక్కడ రాసి పెట్టుకోండి. లోపల నుంచి మనిషి హృదయంలో నుండి గుర్తుపెట్టుకోండి. 1 దురాలోచన, 2 జారత్వము, దొంగతనము, 3 నరహత్యలు,
వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, ఆ, 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 ఇచ్చాట మించు 13 క్రియలు ఉంటాయి అక్కడ. ఇవన్నీ బయట నుంచి వచ్చి ఒక వ్యక్తిని నాశనం చేస్తున్నాయి అనుకుంటున్నారా మీరు? వాడిని బట్టి చెడిపోయాడండి, ఆ అమ్మాయిని బట్టి చెడిపోయాడండి, ఆ అబ్బాయి కానే కాదండి. నీ ఆలోచనలు సరిలేవు. అవి హృదయంలోంచి పుట్టుకొని వస్తున్నాయి. వాడేం చేస్తాడు పాపం? వాడు తాగమంటే నువ్వు తాగుతున్నావా? కానే కాదు, నీకు తాగాలనిపిస్తుంది. వాడు చేయమంటే నువ్వు చేస్తున్నావా? కానే కాదు, నీకు చేయాలనిపిస్తుంది. ఎందుకు? నీ హృదయంలో నుంచి ఆ మాటలు ఇంటికి వెళ్ళాక కూర్చొని 15వ వచనం నుంచి 23 దాకా తిన్నగా చదువుకోండి. మనిషి హృదయంలో నుంచి వచ్చి ఒక వ్యక్తిని అంటే లోపల నుంచి వచ్చే మనిషిని పాడు చేస్తుంది. ప్రియులారా, ఒక శతాధిపతి, ఒక అధికారి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా కూతురు రోగంతో ఉందయ్యా, నువ్వు వచ్చి ప్రార్థన చేయ్యా అని. ఈలోపు ఒక రక్తస్రావం కలిగిన ఒక అమ్మాయి అడ్డు వచ్చేసింది. ఆయన వెనకమాలుగు రావటం, 12 సంవత్సరాల నుంచి రోగంతో అల్లాడిపోతున్న ఆవిడ ఎవరో చెప్పారు యేసుప్రభు ఈ ఊరికి వచ్చాడని. ఆమె వెనకమాలుగు వెళ్ళి ఆయన అంగి ముట్టుకుంది. ఇది జరిగింది మధ్యలో. ఆమె బాగుపడిపోయింది. ఎవరో ముట్టుకున్నారని అడగటం, ఇవన్నీ జరిగిపోతాయి. ఈలోపు ఆమె వచ్చి, అయ్యా నేనేనయ్యా ముట్టుకున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి రోగంతో ఉన్నాను, బాగుపడ్డాను అని చెప్పటం. ఆ తర్వాత ఆ శతాధిపతి అక్కడే ఉన్నాడు. ఈలోపు ఒక ఆయన వచ్చి, అయ్యా అధికారి గారు, బోధకుడిని ఇబ్బంది పెట్టకండి, నీ కూతురు ఆల్రెడీ చచ్చిపోయింది. ఇందాక ఎలా వచ్చాడు? రోగంతో ఉంది అని వచ్చాడు. ఈలోపు యేసు ప్రభు లేట్ అయిపోయింది. అక్కడ ఒక అమ్మాయి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ రావటం లేట్ అయిపోయింది. అందువల్ల ఏమైందంటే, లేట్ అయిపోవటంలో ఆ పాప చిన్నది కాస్త చచ్చిపోయింది. ఎప్పుడైతే ఆ అమ్మాయి చచ్చిపోయిందో ఒక అతను వచ్చి, బోధకుడిని ఇబ్బంది పెట్టుకో, బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకు అంటే నీ కూతురు చచ్చిపోయింది అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, నమ్మిక మాత్రమే ఉంచు, ధైర్యాన్ని కోల్పోబాకు, అపనమ్మకం రానియొద్దు, నన్ను పిలిచావు కదా, నమ్మకం వచ్చు అని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చాలామంది ఆ ఇంట్లో ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు చదవండి మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనం, మత్తయి సువార్త 9:25. పంపివేసి ఎక్కడికి వెళ్ళాలి? ఒక వ్యక్తిని బతికించాలంటే, ఒక కుటుంబం బాగుపడాలంటే యేసు లోపలికి రావాలి, నీ హృదయంలోకి రావాలి. నీ జీవితం బాగుపడాలని నువ్వు ఆశిస్తే ఆయన హృదయంలోకి చేర్చుకోవాలి. బయట యేసుని నిలబెట్టి, ప్రకటన గ్రంథంలో బయట యేసుని నిలబెట్టి నేను బాగుపడాలంటే ఎలా కుదురుతుంది? ఆయన వచ్చి తలుపు తడుతున్నాడో, ఎవరైనా ఆయన స్వరము విని తలుపు తీసిన ఎడల ఆయన వాడితో కూడా భోజనం చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. ఆ రోజు యేసు ప్రభు లోపలికి వెళ్ళి ఆమెను చేయబట్టుకొని, చిన్నదానా లే అనగానే చచ్చిపోయిన అమ్మాయి లేచింది. రావాలి, యేసు మీ ఇంటికి రావాలి, యేసు మీ హృదయంలోకి రావాలి, యేసు మీ జీవితంలోకి రావాలి. అప్పుడు చూడండి, జీవం లేని మీ జీవితాలు జీవంగా మార్చబడతాయి. ఇంకొక మాట మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 14వ వచనం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక ఎక్కడికి పరిగెత్తింది? ఎవరు ఆమె? రోదే అని ఒక చిన్న పిల్లండి, 7-8 సంవత్సరాల పాప. ఈ 12వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురును తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు, చేతులు కాళ్ళు బంధించారు. యాకోబును అప్పటికే చంపేశారు హేరోదు కాలంలో. ఇప్పుడు పేతురును కూడా చంపేయాలి అని పస్కా పండగ అడ్డం రావటం వల్ల పేతురుకి వాయిదా పడిపోయింది. పండగ అయిపోయిన మరుసనాడు పేతురును కూడా చంపేద్దాం, తలదీసేద్దాం అనుకుని ప్లాన్. ఈలోపు సంఘమంతా కలిసి ఒక చోట కూర్చొని, ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఏమని? పేతురు బయటికి రావాలి. అయ్యా, ఒక సంఘ కాపరి యాకోబు మంచి బోధకుడు మాకు దూరం అయిపోయాడు, ఇప్పుడు పేతురు కూడా బోధించేవాడు, మమ్మల్ని నీతి మార్గంలో నడిపించేవాడు, అలాంటి వాడు దూరం అయిపోతే మాకెవరు బోధిస్తారు
అయ్యా పేతురు బయటికి రావాలని సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంటే సంఘ ప్రార్థన విన్న దేవుడు దేవదూతను పంపించి చెరసాల తలుపులు తెరవబడి సంఖ్యలు ఓడిపోయి పేతుర్ని లేపి చెరసాల్లోంచి బయటికి తేవడం జరుగుతుంది. పేతురు వచ్చి దేవదూత తీసుకొని వచ్చి ఆ బజార్లో వదిలిపెట్టి వెళ్ళిపోతే ప్రార్థన ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని పేతురు ఆ ఇంటి దగ్గరికి వెళ్తే మార్కు అనే ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతుంటుంది. వెళ్ళి తలుపు తట్టగానే రోదే అనే ఒక చిన్న పాప వెళ్ళి తలుపు కాడ చెవి ఇలా పెడుతుంది. ఎవరా? ఎందుకంటే ఆ రోజుల్లో యూదులు యేసుక్రీస్తు నమ్ముకున్నారంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని తలుపు తీయకుండానే ఎవరు మీరు అన్నట్టుగా చెవి పెడితే ఇతను అంటాడు, నేనమ్మా పేతుర్ని, తలుపు తీ అనే స్వరం వినపడుతుంది. ఆ మాట విన్న రోదే అనే ఒక చిన్న పిల్ల తలుపు తీయకుండా ఎక్కడికి వెళ్ళింది? లోపలికి పరిగెత్తుకుని వెళ్ళి, ఇదిగో పేతురు వచ్చాడో అని కేకలు వేయడం జరుగుతుంది. అందరూ ఏమంటారు? పిచ్చిదానివి, నీకేమన్నా పిచ్చియా? నీకు మైండ్ లేదా? నీకు అది కాదమ్మమ్మ, పేతురు రావటం ఏంటే పిచ్చిదానా? పేతురు ఎక్కడున్నారో తెలుసా? ఇంచుమించు జైల్లో పడేశారు, చేతికి కాళ్ళకు బండలేశారు, సంఖ్యలు వేశారు. పేతురు రాకుండా ఇంచుమించు 16 మంది సైనికులు ఉన్నారు. 2 గేట్లు పెద్ద పెద్ద తాళాలతో బిగించారు. పేతురు ఎలా వస్తాడో అని అక్కడ మాట్లాడితే, లేదు, నేను విన్న స్వరము పేతురు తాతదే. అది లోపలికి పరిగెత్తుకొని వెళ్ళి, ప్రియులారా వినండి, లోపలనే భాగాల గురించి ఇవన్నీ చెప్తున్నాను. అమ్మాయి మార్గంలో యేసు ప్రభు శిష్యులు, అమ్మాయి గ్రామస్తులు అనుకోండి, శిష్యులు కాదు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. పుల్లమ్మ ఇంటిని లేపండి. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే అప్పటికి యేసు ప్రభుని చంపారు, సమాధి చేసి పడేశారు. యేసు ప్రభు ఆదివారం ఉదయం విశ్రాంతి దినం ముగిసిపోయిన మరుసటి రోజు యేసు ప్రభు లేచాడు. లేచిన తర్వాత అమ్మాయి మార్గంలో వెళ్తున్న వారు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే యేసు ప్రభు వారితో కలిశాడు. ఏం మాట్లాడుకుంటున్నారంటే, మీకు తెలియదా? యెరూషలేములో జరిగిన సంఘటన మీకు తెలియదా? నజరేయుడైన యేసును సిలువేశారే, నీకు తెలియదా? ఎంత దారుణంగా కొట్టారో తెలుసా నీకు? ఆయన్ను 3 మేకులతో కొట్టి పడేశారు, ఆఖరికి చంపేశారు, నీకు తెలియదని యేసు ప్రభువు బోధిస్తున్నారు అమ్మాయి మార్గంలో 24వ అధ్యాయం లోకస్వార్తలో. ఇవన్నీ బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళు వింటూ కొంత దూరం వెళ్ళాక, ఓహో మరి ఆయన లేస్తాడని చెప్పాడుగా, మీకు తెలియదా అంటాడేనా? ఆయన తిరిగి లేస్తాడని చెప్పాడుగా, మీకు తెలియదా? అన్న తర్వాత పొద్దుపోయింది, చీకట పడిపోయిన తర్వాత ఇద్దరు అంటారు, అయ్యా లోపలికి రా. యేసు వారితో ఉన్నాడు కానీ యేసును గుర్తుపట్టలా. లోపలికి రమ్మంటే ఆయన లోపలికి వెళ్ళి వారితో ఉండెను అని రాయబడింది. లోకస్వార్త 24వ అధ్యాయం 29వ వచనం. చెప్పి ఆయన్ను బలవంతం చేసి లోపలికి వెళ్ళాలి. యేసు ప్రభువు నువ్వు పిలవాలి. ఆయన్ను పిలిస్తే నీతో పాటు ఉండటానికి, నీతో పాటు కలవటానికి, నీతో పాటు మాట్లాడటానికి, నీతో పాటు భోజనం చేయటానికి, నీతో పాటు కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆ రోజు ఇద్దరు వెళ్ళి బలవంతంగా ఆయన అన్నాడు, నేను వెళ్ళాలి, కుదరదంటే లేదు నువ్వు ఉండాల్సిందే, పొద్దుపోయింది, చీకట పడిపోయింది, వెళ్ళటానికి వీల్లేదని యేసును లోపలికి ఆహ్వానిస్తే లోపలికి వెళ్ళి వారితో ఉన్న తర్వాత, మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందంటే రొట్టెలు మరి చేపలు అక్కడ ఉంటాయి, అవి ఆయన ప్రార్థన చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. ఇప్పటి వరకు వాళ్ళతో నడిచింది, వారితో మాట్లాడింది, వారితో ఉన్నది దేవుడేనని గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కళ్ళు తెరవబడెను అని రాయబడింది. ప్రియులారా, లోపలికి యేసు లోపలికి రాకుండా ఏ మహిమ కార్యము జరగదు. యేసు రావాలి. సమాధి చేయబడిన తర్వాత మగ్ధలేని మరియ వెళ్ళి యేసు ప్రభువు సమాధిలో లేకపోవటం చూసి, అయ్యో నా దేవుడిని ఎవరో ఎత్తుకొని వెళ్ళారే, నా యేసుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారని ఎక్కి ఏడుస్తూ ఉంటే పక్కనే యేసు ప్రభు తోటమాలిగా కనిపించి, ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావంటే, బోధకుడా అయ్యా మా యేసును చూసావా, నువ్వు ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారా, ఎక్కడ పెట్టారో చెప్పండి, ఆయన నేను తెచ్చుకుంటాను అంటుంటే, ఆ తర్వాత ఆయన తిరిగిన వెంటనే యేసును గుర్తుపడుతుంది. రబ్బీ అంటే బోధకుడు అని అర్థం. ఈయమ్మ వెళ్ళి
యేసు ప్రభు తిరిగి లేచాడు, నేను చూశాను అని యేసు ప్రభు శిష్యులకు చెప్తే నమ్మల వాళ్ళు. అందులో యోహాను అనగా యేసు ప్రేమించిన శిష్యుడు, పేతురు, వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటా సమాధి కాడికి వస్తారు. మగ్దలేని మరియ చెప్పింది నిజమా కాదా అని. పేతురేమో ఎందుకో సమాధి లోపలికి రాడు. యేసు ప్రేమించిన శిష్యుడు మాత్రము సమాధి లోపలికి వెళ్తాడు. చదవండి ఆ మాటలు. యోహాను సువార్త 28వ వచనం, 20వ అధ్యాయం 8వ వచనం. లోపలికి పోయి చూసి నమ్మెను. ఎవరి శిష్యుడు అంటే యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడి ఉంది. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరంటే యోహాను. యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు ఎవరంటే యోహాను. యేసు శిలువ దగ్గరగా నిలబడిన శిష్యుడు ఎవరంటే యోహాను. ప్రకటన గ్రంథం రచించిన వాడు ఎవరంటే యోహాను. యోహాను పత్రికలు రచించిన వాడు ఎవరంటే యోహాను. యోహాను సువార్త రాసిన వాడు ఎవరంటే యోహాను. అందరూ చంపబడ్డారు, కానీ యోహాను మాత్రము హతసాక్షిగా చంపబడలేదు, సహజ మరణించాడు. ఈ యోహాను వెళ్ళి లోపలికి వెళ్ళి చూసి అప్పుడు నమ్మిన. లోపలికి వెళ్ళి అంటాడు. ప్రియులారా, లోపల ఈ లోపలనే విషయంలో చాలా విషయాలు రాసి పెట్టాను. కానీ వాస్తవానికి మీరు ఎప్పుడైనా గమనించారా? ఫంక్షన్లకు ఎప్పుడైనా వెళ్ళారా? పెళ్ళిళ్ళకి ఎప్పుడైనా వెళ్ళారా? ధనవంతులు ఫంక్షన్లు చేసినప్పుడు వెళ్ళారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ధనవంతులు ఫంక్షన్లు జరిగినప్పుడు వాళ్ళు ధనవంతులను మాత్రమే ఆహ్వానిస్తారు, పేదవారిని ఆహ్వానించరు. అలాంటి ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బహుశా ఒకవేళ పేదవాడు వెళ్తే లోపలికి రాణిస్తాడా? లోపలికి ఎంట్రీ ఉందా? సూటు బూటు వేసుకొని వెళ్తేనే లోపలికి అవకాశం. మామూలుగా సాదాగా బట్టలు వేసుకొని వెళ్ళామా, గేటు దగ్గర ఒకడు ఉంటాడు, ఆపేస్తాడు, బయటికి వెళ్ళాలి. బైబిల్లో అదే ఉంది. ధనవంతులు వచ్చినప్పుడు ఒక రీతిగా, పేదవారు దరిద్రులు వచ్చినప్పుడు ఒక రీతిగా చూస్తున్నారని యాకోబు చెప్తాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. బంగారు ఉంగరం పెట్టుకొని మంచి వస్త్రాలు కట్టుకొని ఒకడు కట్టుకొని లోపలికి వచ్చిన ఎడల మీరు చూసి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చో, ఇక్కడ నిలబడి నువ్వు. ఏమండి, చాలే గొద్దులే. చూడండి, అసలు లోపలికి రాణిస్తున్నారా? సమాజ మందిరం అంటే దేవుని మందిరము. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక సేవకులుగా, ఈ రోజున సేవకులుగా ఏమండి, డబ్బు లేని వారిని, డబ్బున్న వారిని ఒకే రీతిగా ప్రేమిస్తున్నారా? ఇచ్చేవారిని, ఇవ్వలేని వారిని ఒకే రీతిగా ప్రార్థిస్తున్నారా? ఆలోచించండి. ధనవంతుడేమో ఇదిగో మీరు ఇక్కడ కూర్చోండి, మంచి ప్లేస్లో కూర్చోండి. ధనము లేనివాడు దరిద్రుడే, నువ్వు ఇక్కడ నిలబడు అంటే లోపలికి కూడా కొంతమందిని రానియటం వల్ల. అందుకే ఈ లోకంలో విలువ ఉండాలంటే ఎంతో కొంత సంపాదించుకోండి, పొదుపు చేసుకోండి, ₹1 మిగిలించుకోండి. వెళ్ళవలసిన చోటకు మంచి బట్ట కట్టుకొని వెళ్ళండి, మంచి బట్టలు ధరించుకొని వెళ్ళండి. అండి ఉంటే మీకు వీలైతే ఇంకా బాగా బంగారం నగలేసుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ నీకు విలువ పెరగాలి అంటే, నిన్ను గౌరవించాలంటే, నిన్ను పలకరించాలంటే సరైన డ్రెస్ ఉండాలి, నీ మెడలో బంగార హారాలు ఉండాలి. నువ్వు మంచిగా కనిపిస్తేనే అక్కడ నిన్ను పలకరిస్తారు, లేకపోతే నిన్నెవ్వరు పట్టించుకోరు. బైబిల్ అదే సెలవిస్తుంది. అయితే రాజుగారు ఒక విందు చేసి ఆ విందుకు ఆహ్వానిస్తే చాలామంది రాకుండా ఎగ్గొడితే, ఇప్పుడు రాజు అంటాడు, మీరు వెళ్ళి అందరినీ, వీధుల్లో ఉన్నవారిని, అక్కడ ఉన్నవారిని, ఇక్కడ ఉన్నవారిని బలవంతంగా నా ఇల్లు నింపండి అంటాడు. అందరినీ లోపలికి నడిపించండి అని అంటాడు. ప్రియులారా, 3 మాటలు తల పైకెత్తండిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గతిలేని నన్ను సేరదీసినావే, మతిలేని నన్ను బాగు చేసినావే,
గతిలేని నన్ను సేరదీసినావే, మతిలేని నన్ను ఇంత విలువనిచ్చినావే, విలువలేని నాకు ఇంత విలువనిచ్చినావే, బ్రతుకేలేని నాకు బ్రతుకునిచ్చినావే, బ్రతుకేలేని నాకు బ్రతుకునిచ్చినావే. ఏముంది నాలో నన్ను దీవించడానికి, ఏ మంచి లేదే నువ్వు ప్రేమించడానికి. 3 మాటలు ఎవరు లోపలికి రావాలి? మొదటి మాట, ఇక తలపైకి ఎత్తండి, ఆవలించకండి. నేనంతా ఒక 15 నిమిషాలు, మొత్తం ఒక్కొక్క మాట 5 నిమిషాలు అంతే. ఎవరు లోపలికి రావాలి? లోపలికి రావలసిన వాళ్ళు ఎవరు? అమ్మా చెప్పు. అబ్బా ఏం చూసావా, నేనేమి రాసి పెట్టుకున్నానో అదే చెప్పారు. లోపల ఉండవలసిన వారు ఎవరు? లోపలికి రావలసిన వాళ్ళు ఎవరు? మందిరములో కనిపించవలసిన వాళ్ళు ఎవరు? మందిరములో ఉండవలసిన వాళ్ళు ఎవరు? ఆశీర్వదింపబడిన వారు, దీవించబడిన వారు, బాగుపడిన వారు, ఆరోగ్యం పొందుకున్నవారు, మేలు పొందుకున్నవారు బయట ఉండటానికి వీలు లేదు. దేవుడు నిన్ను దీవించాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను బాగు చేశాడు, దేవుడు నిన్ను బలపరిచాడు, దేవుడు నిన్ను ఉన్నత శిఖరాల్లో నిలబెట్టాడు. అలాంటప్పుడు బయట ఉండటం ఏంటి? పార్కులకు పబ్బులకు పోవటం ఏంటి? ఆదివారము 24వ అధ్యాయం ఆదికాండం మొదటి మాట 31వ వచనం. లాబాను అంటున్నాడు, బాగా చదవాలమ్మా. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, బయట నిలవని. అలా లాబాను ఇంటికి ఆ రోజు ఎలియాజరు అనే ఒక పనివాడు, అబ్రాం పనివాడు, ఎలియాజరు అనే కుర్రవాడు, ఇదిగో ఇస్సాకు భార్య కావాలి అని అబ్రాం ప్రార్థన చేసినప్పుడు ఆ పెళ్లి సంబంధం కోసం వెళ్ళాడండి ఈ అబ్బాయి. ఎలియాజరు అనే కుర్రవాడు 10 ఒంటెలను కట్టుకొని, లాబాను అంటే అబ్రాం బంధు, ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఊరి వెలుపల బావి దగ్గర మోకాళ్ళు వంపజేసి ఎండి ఒంటెలను ప్రార్థన చేసి, ఏ అమ్మాయి అయితే బావిలోకి దూకుతుందో ఆ అమ్మాయే మా యజమాని కోడలు అని చెప్పి ఎంతో నమ్మకంతో ప్రార్థన చేస్తే ఆ అమ్మాయి రావటము, ఎవరు? రెబెకా రావటము, బావిలో నీళ్లు తోడటము, ఆయనకు పోయటం, ఒంటెలకు పోయటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ఆమెకు ఒక మంచి ముక్కు పోగు, తర్వాత కడియాలు గొలుసులు ఇచ్చి, మీ ఇల్లు ఎక్కడమ్మా, ఎవరు కూతురు అమ్మా అని మాట్లాడి, ఆ తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి మా ఇంట్లో మేత ఉంటుంది, ఒంటెలకు మేత ఉంటుంది, మా ఇంట్లో బస చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆ ఇంటికి తోడుకొని వెళితే, ఈలోపు లాబాను బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎలియాజరును చూసినప్పుడు మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? ఆశీర్వదింపబడిన వాడా, బయట నిలవటం ఏంటి, బయట ఉండటం ఏమిటి? నువ్వు దీవించబడిన వాడివి, నువ్వు మేలు పొందుకున్న వాడివి, దేవుని వలన ఆశీర్వాదం పొందుకున్న వాడివి, నువ్వు బయట ఉండటానికి వీలేదు, లోపలికి రమ్మో. ఈరోజు ఎంతమంది మేలు పొందుకున్న వారు లేరు? ఎంతమంది దేవుని చేత ఆరోగ్యం పొందుకున్న వారు లేరు? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు లేరు? యెహోవా చేత దీవించబడిన వారు లేరు? యెహోవా చేత ఉద్యోగం పొందుకున్న వారు లేరు? యెహోవా చేత గర్భఫలం పొందుకున్న వారు లేరు? యెహోవా చేత మంచి భార్యను మంచి భర్తను పొందుకున్న వారు లేరు? మరి బయట ఏం పని? పార్కుల్లో పబ్బుల్లో ఏం పని? సినిమాల్లో షికారుల్లో ఏం పని? ఏమండి, ఎక్కడ ఉండాలి నువ్వు? ఎవరి చేత దీవించబడ్డావు నువ్వు? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడివి నువ్వు. ఎక్కడ ఉంది ఆ మాట? ఇసాకు గురించి మాట్లాడతారు కొంతమంది వచ్చి 26వ అధ్యాయము ఆదికాండం 29వ వచనం. చేయక నీవును ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము నొందిన వాడవు నువ్వు.
నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. ఒకప్పుడు ఈ అబీమెలెకే ఇసాకు ఇక్కడ ఉండటానికి వీల్లేదన్నాడు. ఈ అబీమెలెకే ఇక్కడ బావిలు తవ్వటానికి వీల్లేదన్నాడు. ఈ అబీమెలెకు ఈ ఫిలిష్తీయులే ఇసాకు తవ్విన బావిలను పూడ్చి పడేశారు. అబ్రాహాము తవ్విన బావిలను పూర్తిగా నాశనం చేసి పడేశారు. ఇప్పుడు ఇసాకు వచ్చి ఈ ప్రాంతంలో దీవించబడ్డాడు, గొప్పవాడయ్యాడు. అది చూసి వారవలేక ఇక్కడ ఉండటానికి వీల్లేదో వెళ్ళిపోమ్మన్నారు. 12వ అధ్యాయంలో ఆ సంవత్సరం పంట వేసి, ఏది 12వ వచనంలో, 26వ అధ్యాయం 12వ వచనంలో విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలమును పొందినవాడు ఇస్సాకు. చాలే, యెహోవా అతన్ని దీవించాడట. ఎంతగా దీవించాడంటే గొప్పవాడయ్యేంత వరకు దీవించాడు. ఇదంతా గమనించిన వారు అసూయపడి ఓర్చుకోలేక ఇస్సాకు ఇక్కడ ఉండడం మంచిది కాదని 26వ అధ్యాయంలోనే ఇస్సాకును మా దగ్గర ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని నెట్టిపడేశారు. అలాంటి వారు తిరిగి ఇస్సాకు దగ్గరికి వచ్చి సమాధానపడి, పొరపాటు అయిపోయింది బాబు, నువ్వు ఇంత మంచివాడివని మేము గ్రహించలేకపోయాం, యెహోవా నీకు తోడై ఉన్నాడని మేము ఆ రోజు చూడలేకపోయాం, ఇప్పుడు చూస్తున్నాము అని చెప్పి సమాధానపడి ఒకరితో ఒకరు కలిసిపోయి ఇప్పుడు అంటారు, ఇదిగో ఇస్సాకు, నువ్వు యెహోవా చేత, అది ఇప్పుడు చెప్పగలుగుతున్నారు ఎవరైనా మీరు, దేవుడు మిమ్మల్ని దీవించాడండి అని, ఏమండి, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్పగలుగుతున్నారా? మిమ్మల్ని చూసిన వారు యెహోవా మీకు తోడై ఉన్నాడు అని చెప్పగలుగుతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నీకు ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు చెప్పగలుగుతారు ఏమని? యెహోవా నిన్ను ఆశీర్వదించాడు అని. హాస్పిటల్కి వెళ్ళి బలహీనంగా సావు బ్రతుకుల మధ్య ఉన్న నిన్ను దేవుడు కనికరించి బతికించి బయటికి తెచ్చినప్పుడు నీ పక్క వాళ్ళు, నీ ఎదురు వాళ్ళు, నీ సంఘ బిడ్డలు, మనతో ఉన్నవారు చెప్పగలుగుతారు, యెహోవా నిన్ను కాపాడాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడని. ఆ రోజు ఇస్సాకు దగ్గరికి వచ్చి చెప్తున్నమాట, యెహోవా ఆశీర్వాదం నొందినవాడు నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఋతు గ్రంథం అందరికీ తెలుసుగా. ఋతు గ్రంథంలో వాళ్ళ అత్త పాపం ప్రయాసపడి ఈ అమ్మాయిని చక్కగా రెడీ చేసి మంచి శారీ కట్టి మంచి స్ప్రే ఆ అమ్మాయికి ఇచ్చి వెళ్ళి బోయాస్తో ఈ రాత్రి ఎలాగైనా సరే ఆయన్ను నువ్వు వశపరుచుకోవాలన్నట్టుగా 3వ అధ్యాయంలో పంపించింది. ఎవరో అత్తమ్మే పంపించింది. ఎందుకంటే నా కూతురు భవిష్యత్తు గురించి నాకు ఆలోచన నాకు ఎవరికి ఉంటుందని. అత్త కాదు, తల్లి అనుకోండి, నా కుమారి అంటది, వెళ్ళు అని చెప్పి పంపిస్తే ఆ రోజు బోయాజు కాళ్ళ కింద పడుకుంటుంది. ఎవరు? ఋతు. ఎక్కడ? పొలంలో. ఒక అవకాశం ఉన్నప్పటికీ కూడా బోయాజు ఒక మంచి మనసు కలిగిన వాడు, పెద్ద భూస్వామి, చాలా పొలము, చాలా ఎకరాల పొలం ఉంది. అలాంటి వాడు ఋతుని లేపి కాళ్ళు తగలగానే అప్పుడు పడతాడు. కాళ్ళు అలా చాపగానే ఋతు శరీరం తగిలిద్ది. ఎవరా అని చూస్తే ఋతు. అదే ఒక వయసులో ఉన్న అమ్మాయి, యవనస్తురాలు, ఈయనకు పెళ్లి కాలేదు. అలాంటి అమ్మాయి పక్కనే వచ్చి పడుకుంటే కూడా ఈయన ఎంత నిగ్రహించుకున్నాడు ఆలోచించండి. లేపి ఋతును ఎంత మంచి మాటలు చెప్తాడు. చదవండి ఆ మాటలు. 2వ అధ్యాయం 3వ అధ్యాయం 10వ వచనం. నా కుమారి, యెహోవా చేత ఆమేన్. చూసావా ఏంటి? చెప్పగలగాలి. నువ్వు దేవుని వలన ఆశీర్వదింపబడిన వ్యక్తివి అని చెప్పగలగాలి. ఆ రోజు బోయాజు అంటున్నాడు, కుమారి, అమ్మ ఋతు, నువ్వు ఇలా రావటం తప్పమ్మా, నువ్వు ఇలాంటి పనికి సిద్ధపడటం తప్పమ్మా, ముందు లేచి తెల్లవారక ముందే ఇక్కడ ఉండొద్దు నువ్వు. ఇప్పటికే సమయం 3:30-4 అవుతుంది, తెల్లవారిపోతుంది, జనం వస్తారు, చూస్తే మనల్ని అపార్థం చేసుకుంటారు. ముందు వెళ్ళి నువ్వు ఇంటికి వెళ్ళు, నేను చేయగలిగినంత నీకు చేస్తాను. నువ్వు ఎలాంటిదానివో తెలుసా? యెహోవా చేత, అది ఆశీర్వదింపబడిన వ్యక్తి. ఆశీర్వదింపబడిన వారు ఇలాంటి పని చేయటం ఏంటి? దీవించబడిన వారు ఇలాంటి పాపానికి ఒడిగట్టడం ఏంటి? దేవుని చేత మేలు పొందుకున్న వారు ఇలాంటి పని చేయటానికి ముందుకు రావటం ఏంటి? అదే దాని అర్థమో. అమ్మా, నువ్వెవరనుకున్నావు ఋతు? నువ్వు మామూలు వ్యక్తివి కదమ్మా తల్లి, కుమారి, నీ గురించి చాలా విన్నాను, చూశాను నేను. నీ ప్రవర్తన ఎలాంటిదంటే సత్ప్రవర్తన అంటాడు అక్కడ. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి నువ్వు. కానీ
వాళ్ళ అత్తమ్మే పురిగొలిపి పంపించిన సంగతి చెప్పదు. నువ్వు లేచి మనుషులు లేచి మన ఇద్దరిని గమనించకముందే ఇల్లమ్మ చెడుగా మాట్లాడుకుంటారు అని చెప్పి రూతును పంపించిన తర్వాత అదే రూతును బోయాజు పెళ్లి చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా దీవించబడిందో తెలుసా? క్రీస్తు వంశవాళ్ళలో రూతు అనే పేరు ఉంటుంది, అది దీవెన. క్రీస్తు వంశవాళ్ళలో రూతు అనే పేరు ఎవరివిడా? మోయాబీయురాలు. మోయాబీయురాలు అంటే అన్య స్త్రీ, దేవుణ్ణి ఎరగనటువంటి అమ్మాయి పేరు క్రీస్తు వంశవాళ్ళలో రాయబడింది. భర్తను పోగొట్టుకున్న ఒక అమ్మాయి ఎంతగా దేవుడు దీవించాడు అంటే, ఏషియా ఈమె ద్వారా పుట్టినవాడే. ఓబద్యాకు పుట్టినవాడు ఏషియాకు పుట్టినవాడు దావీదులో నుంచి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంతగా దీవెన. ఇలా అత్తగారు కూడా చూడు బోయాజును ఏమంటుందో. బోయాజు కూడా ఏ మామూలుడా? చూడండి, బోయాజు గురించి కూడా చూడండి. 2వ అధ్యాయం 20 వచ్చును. 2వ అధ్యాయం 20 వచ్చును. నయోమి మానని ఇతడు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? రూతుని అడిగిద్ది, అమ్మ ఎవరి పొలంలో పరిగెరకు వస్తున్నావు, ఎవరి పొలంలో పని చేస్తున్నావు, ఎవరి పొలానికి వెళ్తున్నావు నాకు చెప్పు అని రూతును నయోమి అడిగిద్ది. అప్పుడు రూతు చెప్తుంది, పలాని వ్యక్తి చాలా మంచివాడు, అతని పొలంలోకే నన్ను రమ్మన్నాడు, ఎవరి పొలంలోకి వెళ్ళొద్దన్నాడు, యవనస్తులకు చెప్పాడు అమ్మాయి జోలి వెళ్తారేమో జాగ్రత్త అని. చాలా మంచి వ్యక్తి అత్తమ్మ, అతని పేరు బోయాజు అని చెప్తుంది. ఎప్పుడైతే బోయాజు అని అత్తమ్మ చెప్పిందో నయోమి అతను చచ్చిన వారికి బతికి ఉన్న వారికి కూడా మేలు చేసేవాడు, చాలా మంచివాడు. అతను ఎలాంటి వాడు తెలుసా? యెహోవా చేత. అది మనం ఎవరమండి? ఆశీర్వదింపబడిన వారు. మనం ఎవరమండి? దీవించబడిన వారు. దీవించబడిన మనము బయట ఉండటం ఏంటి? ఆశీర్వదింపబడిన మనం పనికి మాలిన పనులు చేయటం ఏంటి? అందుకే ద్వితీయోపదేశకాండం మీరు అండర్లైన్ చేసుకోండి ఆ మాట. 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో వచనం ఉంటుంది, 6వ వచనంలో ఏమంటో చూడు, అండర్లైన్ చేసుకోండి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు. ఎందుకు మరి దీవించబడటం లేదు? లోపలికి వచ్చినా అంటే ఇంట్లోకి వచ్చినా దీవించబడతావు, పొలంలోకి వెళ్ళినా దీవించబడతావు అని రాయబడిందే. బయటికి వెళ్ళిన ఎందుకు దీవించబడలేదు అంటే నీ ప్రవర్తన సరిగా లేదు. యెహోవా చేత నువ్వు ఆశీర్వదింపబడలేదు, అది విషయం. మొదటి మాట, ఎవరు లోపలికి రావాలి? ఆశీర్వదింపబడిన వారు. నెంబర్ 2, రెండో మాట, ఎప్పుడు లోపలికి రావాలి? లోపలికి రావాల్సింది ఎప్పుడు? అమ్మా చెప్పండి, లోపలికి రావాల్సింది ఎప్పుడు? సిద్ధపడినప్పుడు. ఎప్పుడు? సిద్ధపడినప్పుడు. మనము ఎప్పుడు వెళ్తాం బయటికి ఎప్పుడు వెళ్తాం? సిద్ధపడేగా. అలాగే లోపలికి రావాల్సింది ఎప్పుడంటే, మందిరానికి రావాల్సింది ఎప్పుడంటే సిద్ధపడిన వారు ఆగనే లోపలికి వచ్చేస్తారు. చదవండి ఆ మాటలు. 25వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం. నేను చూపించే ప్రతి మాట లోపలనే ఉంటుంది చూడండి. 10వ వచనం. 25వ అధ్యాయం 10వ వచనం మత్తయి సువార్త. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు లోపలికి వస్తారు? ఎప్పుడు లోపలికి వస్తారంటే సిద్ధపడిన వారు లోపల ఉంటారు, సిద్ధపడిన వారు లోనికి వస్తారు. సిద్ధపాటు లేని వారు ఏమయ్యారు? 10 మంది కన్యకలు, 5 మంది బుద్ధి లేని వారు, 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు. 25వ అధ్యాయం మొదటి నుంచి ఉంటాయి. పెళ్లి కుమారుడు పెళ్లి విందుకు బయలుదేరేయాలి. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైపోయింది. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైనప్పుడు కునికి నిద్రించారు. అక్కడ రాయబడిన మాట, కునికి నిద్రపోయి అలా నిద్రలేకెళ్ళారు. అర్ధరాత్రి పూట
పెళ్లి కుమారుడు వచ్చాడు హో అని కేక వినపడింది. అందరూ లేచారు. చూడండి, అందరూ లేచారు. బుద్ధి కలిగిన కన్యకలు లేచారు, బుద్ధి లేని కన్యకలు లేచారు. కానీ సిద్ధపాటు ఏమి లేదంటే అసలైనది సిసలైనది వాళ్ళ దగ్గర లేదు. అదేమిటంటే నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాలి అన్నా, పెళ్లి కుమారుడిని ఎదుర్కోవాలన్నా, పెళ్లి కుమారుడితో ఉండాలన్నా అసలైనది సిసలైనది పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు. దేవుని శక్తి లేకుండా, దేవుని ఆత్మ లేకుండా దేవుణ్ణి ఎవడు చూడనేరడు అని బైబిల్ సెలవిస్తుంది. ఈ మాటలన్నీ కూడా 8వ అధ్యాయం రోమాపత్రికలో మొదటి నుంచి ఆత్మ గురించి రాయబడి ఉంటాయి. ఇంటికి వెళ్ళాక చదువుకోండి, 8వ అధ్యాయం అంతా చదువుకోండి. ప్రియులారా, ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వచ్చాడన్న కేక వినపడిందో వెంటనే 5 మంది లేచారు, బుద్ధి లేని వారు. 5 మంది లేచారు, బుద్ధి కలిగిన వారు. దివిటీలు వెలిగించారు. దివిటీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, నూనె కొండుంది, కానీ దాంట్లో ఏమి లేదు. 5 మంది కన్యకలకు, బుద్ధి లేని వారికి నూనె లేదు. ఎందుకో దివిటీలు వెలిగించారు కానీ ఆరిపోతున్నాయి. ఆరిపోవటం చూసినటువంటి వారు అన్నారు, బుద్ధి కలిగిన కన్యకల దగ్గరికి వచ్చి, మీ దగ్గర ఉన్న నూనె కొంచెం మాకు ఇస్తారా? మేము కూడా లోపలికి రావాలి కదా. లోపలికి రావాలంటే దివిటీలు వెలగాలి, సిద్ధపాటు ఉండాలి, అంటే ఆత్మ వెలిగించబడాలి, చల్లారిపోతే కుదరదు అని అడిగితే వాళ్ళు అన్నారు, మా దగ్గర ఉన్న నూనె మీకును మాకును సరిపోదు, కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అన్నారు. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి నూనె కోసం వెళ్ళారు. ఈలోపు పెళ్లి కుమారుడు తలుపు తీశాడు. 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు దివిటీలు వెలుగుతూ ఉన్నవి. వెలిగించబడిన 5 మంది తిన్నగా పెళ్లి కుమారుడు లోపలికి వెళ్ళగలిగారు. తలుపు మూయబడింది. ఇది అక్కడ జరిగింది. ఆ తర్వాత నూనె కొనుక్కొని దివిటీలు వెలిగించుకొని వచ్చే వరకు తలుపు మూయబడింది. వచ్చి తలుపు తడుతున్నారు. లోపలే ఉండి సమాధానం, ఎవరు మీరు? నేను పలాని వ్యక్తిని. నువ్వంటే? నేను ఆదివారం వచ్చాను, చూశావుగా, నా పేరు చెప్పానుగా. మీరెవరో చూశావా? సిద్ధపాటు లేనప్పుడు, సిద్ధపడి మందిరానికి రానప్పుడు, లోపలికి నువ్వు రాలేనప్పుడు బయట ఉండాల్సిందే. బయట ఉండేది ఎవరంటే సిద్ధపాటు లేనివారు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే చక్కగా సిద్ధపడండి. ప్రార్థనా మందిరానికి రావాలంటే శనివారం రాత్రే సిద్ధపాటు కలిగి బీరో తెరిచి అప్పటికప్పుడు ఏది కట్టుకోవాలనే దానికంటే శనివారం రాత్రి ఈ శారీ నేను కట్టుకోవాలి, ఈ డ్రెస్ నేను వేసుకోవాలి, ఈ షర్ట్ నేను వేసుకోవాలి అని అవి పక్కన పెట్టుకుంటే మీకు ఆదివారం టెన్షన్ అనేది ఉండనే. సిద్ధపాటు గురించి ఎన్నోసార్లు చెప్పాను. మీరు అంశాలు కూడా మన యూట్యూబ్లో దొరుకుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపాటు 25వ అధ్యాయం ఎన్నో వచ్చిన 11వ వచ్చిన తలుపు వేయబడెను. ఆ తర్వాత అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని ఎరగనని చెప్పుచున్నానని. అది సిద్ధపడి ఉండండి, మెలకువ కలిగి ఉండండి. సిద్ధపాటు కావలసింది పరిశుద్ధత, పరిశుద్ధమైన ఆభరణాలు, అలంకరణ. ఏ అలంకరణ? మితమైనటువంటి అలంకరణ, పవిత్రమైనటువంటి జీవితం. అపవిత్రుడు అందులో ప్రవేశించు. లోపలికి రావాలంటే నీ నుంచి ఆయన ఆశిస్తుంది పరిశుద్ధాత్మ శక్తితో పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన బ్రతుకు. 52వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం, 52 1వ వచనం ఆఖరి మాట. అపవిత్రుడు ఒక్కడైనను లోపలికి రాడు. తెలుసా మీకు? అపవిత్రంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, అపవిత్రమైన నువ్వు చేస్తున్నట్లయితే, అపవిత్రమైన నువ్వు చూస్తున్నట్లయితే, అపవిత్రమైన చోట్లకు నువ్వు వెళ్తున్నట్లయితే అపవిత్రుడు అందులోకి రావటానికి అవకాశం లేదు. ఆ రోజు సిద్ధపాటు ఎందుకు లేదంటే వారు లోకములో ఉన్న మోజు, లోకములో ఉన్న ఆశలు సావలేదు, అపవిత్రంగా జీవిస్తున్నారు.
అందుకే ప్రకటన గ్రంథంలో మనకు తెలుసు 21వ అధ్యాయం 27వ వచనంలో అందులోకి ప్రవేశించని వారు ఉన్నారు. అందులోకి ఎవరు ప్రవేశించరు? 27వ వచనం. ఎవరు ప్రవేశిస్తారు? గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏది, అసహ్యమైనది ఏది, అబద్ధమైనది ఏది అందులో ప్రవేశించనే. అర్థమైందా? లోపలికి రావాలి, పెళ్లి కుమారుడితో ఉండాలి. పెళ్లి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనతో ఉండాలని నీకు ఆశ ఉంటే నిషిద్ధమైనది అందులోకి రాదు, అపవిత్రమైనది అందులోకి రాదు, అబద్ధమైనది అందులోకి రాదు. ఎవరు గొర్రెపిల్ల రక్తంలో ఎవరు కడగబడతారో, జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో వారు మాత్రమే పరలోకానికి ప్రవేశము. ముగింపు. మూడో మాట ఎందుకు లోపలికి రావాలి? మూడో మాట మొదటిగా చెప్పండి. ఎవరు చెప్పండి. చెప్పండి అమ్మా. ఎవరు లోపలికి రావాలి? ఎవరు వస్తారు లోపలికి? ఆశీర్వదింపబడిన వాడు బయట ఉండటానికి వీలు లేదు. నెంబర్ 2. రెండోది, ఎప్పుడు లోపలికి రావాలి? సిద్ధపడినప్పుడు లోపలికి రావాలి. సిద్ధపాటు లేకుండా రావటానికి వీలు లేదు. నెంబర్ 3, ఏం చెప్పాను? ఎందుకు లోపలికి రావాలి? లోపలికి రావాల్సింది ఎందుకని లోపల మనం ఉండాలి? యేసు మనతో ఎప్పటి వరకు ఉన్నాడు కాబట్టి లోపలికి మనము రావాలి. ఎల్లప్పుడూ యేసు మనతో ఉన్నాడు కాబట్టి మనం లోపలికి రావాలి. మీకు అర్థం కావాలంటే రెఫరెన్స్ చూడాలి. 15వ అధ్యాయము లోకా సువార్త 28వ వచనం. లోకా సువార్త 15:28. త్వరగా చదువు, టైం అయిపోయింది. కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయిన గనుక అతని తండ్రి వెలుపల వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. చాలే. ఎవరు ఈ అబ్బాయి? ఎవరు ఆ తండ్రి? ఎవరు? తప్పిపోయిన కుమారుని చరిత్ర ఈ 15వ అధ్యాయంలో కనిపిస్తుంది. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోవటం, 10 నాణ్యాల్లో ఒక నాణ్యం తప్పిపోవటం, 2 కుమారులు ఒక తండ్రికి ఉన్నారు, అందులో ఒక చిన్న కుమారుడు తప్పిపోవటం మనం చూస్తాం. 3 ఉపమానాలు ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. ఈ 3 ఉపమానాల్లో తప్పిపోయిన కుమారుడు వెళ్ళి ఉన్న యావదాస్తి నాశనం చేసుకొని ఇష్టానుసారంగా తిరిగి ఆఖరికి మరలా తండ్రి దగ్గరికి చేరటం మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి గొప్ప విందు చేసి మంచి లేగదూడను వధించి ఇరుగు పొరుగు వారిని పిలిచి బంధువులను పిలిచి వారికి మంచి భోజనం, బిర్యానీ పెట్టాడు. ఈలోపు పొలం నుండి తప్పిపోయిన కుమారుడు వచ్చిన తర్వాత పెద్ద కుమారుడు పొలం నుంచి తిరిగి ఇంటికి రాగానే నాట్యాలు, వాయిద్యాలు, పాటలు, సంగీతాలు వినపడుతుంటాయి. అది చూసిన పెద్ద కుమారుడు ఏం జరుగుతుంది అని బయట అడగగానే ఎవడో చెప్పాడు, మీ తమ్ముడు తిరిగి వచ్చాడు, మీ తమ్ముడు తిరిగి వచ్చినందుకు మీ నాన్న ఒక పెద్ద దూడనే కోశాడు, బిర్యానీ చేశాడు, అందరికీ పెడుతున్నాడు అని. ఇప్పుడు వీడికి ఎలా ఉంది? ఒకసారిగా మండింది. ఇక బయటే నిలబడ్డాడు. ఈలోపు తండ్రి వచ్చాడు. ఏంటి అక్కడే ఉన్నా, లోపలికి రావచ్చుగా అన్నాడు. నేను రాను. అది కాదురా, నా మాట విని లోపలికి రా. తండ్రే బయటికి వెళ్ళి వాడిని బతిమిలాడాడు, అయినా రాలా. అప్పుడు పెద్ద కుమారుడు అంటాడు, పనికి మాలిన వాడు ఆస్తినంతా నాశనం చేశాడు, వేషలకు తగలబెట్టాడు, డబ్బంతా ఆగం చేశాడు, వాడు పాపిష్టోడు, బాధ్యత లేని కొడుకు, వాడి కోసమేమో మంచి దూడనే కోసావు, నా కోసం ఎప్పుడైనా మేకపిల్లను వధించావా నువ్వు అండి? బలి అడుగుతాడు. చాలా బాగుంటాయి ఆ మాటలు. అందుకు అతడు, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్నే ఆరాధిస్తున్నాను, నా తండ్రిగా నిన్ను పూజిస్తున్నాను, నిన్నే నా తండ్రి అనుకున్నాను, నువ్వే కావాలనుకున్నాను, నా కోసం ఎప్పుడైనా మేకపిల్లను కోసావా నువ్వు? ఏమండి, ఇలా మాట్లాడుతున్న తండ్రి, ఆ కుమారుడు మాటలు విన్న తండ్రి అంటాడు, అందుకతడు, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉండలేదా? అది నాకేమైతే ఉందో మొత్తం నీ కాదా? వినండి,
ఎందుకు లోపలికి రావాలంటే ఎల్లప్పుడూ యేసు నీతో ఉన్నాడు ఈ భూమి మీద. ఎక్కడికి వెళ్ళినా యేసు నీతో వచ్చాడే, ఏం చేస్తున్నా యేసు నీతో ఉన్నాడే. ఎల్లప్పుడూ నువ్వు నాతో లేవా, నేను నీతో లేనా, నేను సంపాదించినవన్నీ నీవి కాదా? ప్రియులారా, మరి అలాంటప్పుడు బయట ఉండటం ఏంటి? లోపలికి రా. వాడు తప్పిపోయాడురా, వాడు పాడైపోయాడురా, నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు, అన్నీ నీవేరా, నాదంతా నీదేరా, నా సంపద అంతా నీకేరా, నీకేం తక్కువ చేయనురా. బతిమిలాడుకొని లోపలికి పిలుచుకున్నాడు. ప్రియమైన సంగమా, లోపల ఉండకపోతే బయట ప్రమాదము పొంచి ఉంది. సాతానుగాడు ఎవరిని మింగుదునా అని చెప్పి ఆదివారం మందిరంలో ఉండకపోతే సాతాను పురికొలిపి చెడు స్నేహాలు, చెడు అలవాట్లకు, సినిమాలకు, షికార్లకు, డ్రామాలకు, ఏమండి పబ్బులకు, ఏమండి క్లబ్బులకు తీసుకెళ్ళి నేను నాశనం చేసి పడేసి. ఆదివారం ఆశీర్వదింపబడిన వారు మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి వెళ్ళాలి. సిద్ధపడిన వారు, యేసు పెండ్లి కుమారుడు ఆయనతో ఉండాలి అనుకుంటే సిద్ధపడిన వారు బయట ఉండటానికి వీలు లేదు, లోపలికి రావాలి. ఇక యేసు ప్రతి క్షణము నిన్నే కనిపెట్టున్నాడు, నీ మీదనే దృష్టి పెట్టున్నాడు, నీతోనే వస్తున్నాడు. నువ్వు ఆయన లేకుండా వెళ్ళలేవు, ఆయన లేకుండా బతకలేవు. ఎక్కడికి వెళ్ళి నీతో ఉన్నాడు. అలాంటప్పుడు ఆయనతో నువ్వు ఉండాలంటే నువ్వు లోపలికి రావాలి. వినండి, మరి చక్రవర్తి ఏం పేరు? అక్బర్. ఒకరోజు అడవికి వేటకు వెళ్ళి అక్కడ పొద్దుపోయింది, టైము 7-7:30 అయిపోయింది, చీకట పడిపోయింది. వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి నమాజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ టైము రోజుకు 3 సార్లు ఎన్నిసార్లు నమాజ్ చేసేది? 3 సార్లేనా? ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 4 సార్లు చేస్తారు అనుకుంటా. తెల్లవారుజామున చేస్తారా? తెల్లవారుజాము మనకొద్దు, 4 సార్లు 5 సార్లు చేస్తారు, రోజుకు నమాజ్ చేస్తూ ఉంటారు. ఆ రాత్రి 8 గంటలకు మళ్ళీ చేస్తారుగా, రాత్రి 8 గంటలకు చేస్తుంటారుగా, నమాజ్ చేస్తూ ఉంటారు. టైం 8 అయిపోయింది. ఆ సమయంలో ఏం చేయాలో చక్రవర్తికి అర్థం కాక, ఇక ఈ చీకట్లో ఇంటికి వెళ్ళడం కష్టమేమో అనిపిస్తుంది అని 8 అయిపోయిందని ఆడనే మోకాళ్ళ నుంచి, సాయిబులు ఎలా చేస్తారు, నమాజ్ ఎలా చేస్తారని ముస్లిమ్స్ పూర్తిగా మోకాళ్ళలోంచి తల పూర్తిగా భూమికి ఆనిచ్చేసి నమాజ్ చేస్తారు. అక్కడ స్వరం వినపడగానే లేడీస్ ముసుగులు వేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, మీరు ఎప్పుడైనా గమనించారో లేదు? ఏది? ముస్లిమ్స్ వారు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తాం. ఈయన కూడా అలాగనే మోకాళ్ళలోంచి ఒక చెట్టు కింద ఆ దారిలోనే మోకాళ్ళలోంచి తలలా పెట్టి నమాజ్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు, అందమైన అమ్మాయి ఆ దారిలో పరిగెత్తుకుంటా వెళ్తూ చూసుకోకుండా ఆయన తగులుకుంటాను వెళ్ళిపోయింది. ఆయన ప్రార్థన భంగం కలిగింది. ఈయన చక్రవర్తి రాజు, ఎవర్రా ఈ అమ్మాయి అని చూస్తే వెళ్ళిపోయింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది, బాగా స్త్రీడుగా వెళ్ళిపోతా ఉంది. అది గమనించిన చక్రవర్తి ఈ అమ్మాయి అంతు చూడాలనుకొని నమాజ్ చేయలేకపోయాడు, భంగమైపోయింది. ఆ అమ్మాయి వెంటబడితే దొరకలేదు, వెళ్ళిపోయింది. సరే అక్కడికి వెళ్ళిద్ది, ఈ దారిలోనే రావాలిగా, మరొక దారి లేదుగా, ఈ అడవి కూడా మరలా ఉరిగి చేరాలంటే అని వెళ్ళి అడవి ఆఖరి భాగంలో కాపు కాశాడు. ఆ అమ్మాయి వెళ్ళింది, ఆ అమ్మాయి పని చూసుకుంది. తిరిగి ఒక 2-3 గంటల తర్వాత ఆ అమ్మాయి వచ్చేంత వరకు చక్రవర్తి అక్కడే ఉన్నాడు. ఆ అమ్మాయిని ఆపాడు. మాయ్ ఆగో, నేనెవరో తెలుసా? మీరేం తెలియదండి, రాజుగారండి మీరు, తెలుసు కదా. నువ్వు ఎందుకు పరిగెత్తావో, ఎక్కడికి పరిగెత్తావో నాకు అనవసరం. నేను ప్రార్థన చేస్తూ ఉంటే, నేను నమాజ్ చేస్తూ ఉంటే నన్ను తగిలి నా ప్రార్థనను భంగం చేశావు, నీకు శిక్ష పడబోతుంది అన్నాడు. మిమ్మల్ని తగిలానా? అవును తగిలావు. నేను వెళ్ళేటప్పుడా? అవును. నీ ప్రార్థన భంగం అయిపోయిందా? భంగం అయిపోయింది. అయితే నాకైతే గుర్తు లేదండి, మీకు గుర్తుందా అన్న. రాజును, నాకెందుకు గుర్తులేదు? సరే అయితే ఇంత ప్రార్థన చేస్తున్న ఒక ప్రశ్న, శిక్షించే ముందుగా శిక్షించు. నువ్వు మహారాజు కాబట్టి క్షమాపణ అడుగుతున్నాను, క్షమించు. నేను చూడలా, నాకు అసలు గుర్తే లేదు. చిన్ననాటి ఫ్రెండు, ప్రేమించిన ప్రియుడు, పలాని చెట్టు దగ్గర మేము కలుసుకుంటాం. చాలా సంవత్సరాల తర్వాత మరలా ఆ ప్రియుడు ఆ చెట్టు దగ్గరికి వస్తున్నానని చెప్పాడు. సమయం మించిపోయింది, అతన్ని కలవకపోతే మరలా కలుసుకునే అవకాశం దొరకదు. నా ప్రేమ గురించి, నా ప్రియుడు గురించి నేను పరిగెడుతున్నాను. ఆ సమయంలో
నేను ఎవరిని తగిలానో ఏం జరిగిందో నాకైతే గుర్తులేదు. నన్ను శిక్షించే ముందుగా ఒక ప్రశ్న, నువ్వు ప్రార్థన చేస్తున్నానన్నావుగా, నమాజ్ చేస్తున్నానన్నావుగా, నమాజ్ చేసే నీకు ఏకాగ్రతంగా లేకుండా, ఏకభావం లేకుండా, ఏక మనసు లేకుండా నువ్వు చేస్తున్న ప్రార్థన నిజమైన ప్రార్థన అయితే ఎవరు తగిలారు, ఎవరిని నెట్టారు, ఏం జరుగుతుందనేది ఉండనే ఉండదు. నా ప్రేమ కన్నా నీ ప్రార్థన గొప్పది కదా. ప్రేమలో ఉన్న నేనే ఏం జరుగుతుందో తెలియకుండా పరిగెడుతున్నానే, ప్రార్థనలో ఉన్న నీకు ఇవన్నీ ఎలా తెలిసినాయి అని అడిగిందండి. ప్రార్థనలో ఉన్న నీవు, భక్తిలో ఉన్న నీవు, దేవునిలో ఉన్న నీవు లోకంలో ఏం జరుగుతుందో నీకెందుకు? అంటే నువ్వు ప్రార్థనలో ఉన్నావు కానీ మరలా బయట ప్రపంచాన్ని గమనిస్తున్నావు అన్నమాట. మీరు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళారా, కాలేజీకి వెళ్ళారా? ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. చిన్నప్పుడు నేను విన్న మాట మా టీచర్ చెప్పేది, అరే తేలు వచ్చినా కూడా ప్రేయర్లో కదలకూడదు అనేది. ఏంటి? తేలు వచ్చి నిన్ను కొడుతున్నప్పటికీ కూడా ప్రేయర్లో నిలబడతాం కదా, ఇలా ఏం పాట, జనగణ అధినాయక జయగ అనే పాట పాడుతున్నప్పుడు, ప్రేయర్లో ఉన్నప్పుడు కూడా మా టీచర్ ఎదురుగా ఉండి చెప్తారు, ప్రేయర్లో ఉన్నప్పుడు ఎవ్వరు కదలకూడదు, అలాగనే బీసుకొని నిలబడాలి. మరి ఈరోజు ప్రార్థన చేస్తున్నటువంటి మహానటీలు ఎవరు అండి? ఏంటి మన ప్రార్థన? ఆ రోజు ఆయన చెంపన చెల్లును కొట్టినట్టుంది ఆ మాట. నా ప్రేమ గురించి నేను వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా నిన్ను తగిలిందే నేను తెగలేదు, నేను ఏకాగ్రంగా ఉన్నాను. నీ ప్రార్థనలో నువ్వు ఏం లేవు, ఏకాగ్రత లేదే, నిగ్రహం లేదే, నిగ్రహించుకునే శక్తి నీలో లేదే. దీనికి సమాధానం చెప్పి నన్ను శిక్షించంటే ఆయన చెంపన చెల్లును కొట్టినట్టుండి దాని రైలు రాసుకున్నాడు. ఆ అమ్మాయి ప్రశ్నకు నా ఒళ్ళు గగ్గర పొడిచింది అని. ప్రియ సంగమా, ఈరోజు మనం చేస్తున్న భక్తి ఎలాంటిది? మనం చేస్తున్న ప్రార్థన ఎలాంటిది? ప్రార్థనలో ఎవరైనా పిలిస్తే చాలు వెనక, ఎవరు నీకెందుకు? ఎవరైతే ఆరాధన చేస్తున్నప్పుడు మిడిగుడ్లు వేసుకొని, ఏం పని నీకు ఆరాధన చేస్తున్నప్పుడు? అంటే భక్తి మనం చేసేది కాసేపు భక్తిలో పూర్ణత కలిగి, సంపూర్ణత కలిగి, పరిశుద్ధత కలిగి, కళ్ళు మూసుకొని, నిగ్రహించుకొని, శరీరాన్ని అదుపు చేసుకొని, మనసు అద్దుల్లో పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించవచ్చుగా. ఎవరు రావాలి? ఆశీర్వదింపబడిన వాడు లోపలే ఉండాలి, బయట తిరగటానికి వీలు లేదు. ఎప్పుడో సిద్ధపడిన వారు లోపలికి వస్తారు. 5 మంది కన్యకలు సిద్ధపడ్డారు. 5 మంది బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు లేకుండా తలుపు వేయబడింది, బయట నిలబడిపోయారు. ఎందుకు? లోపలికి రావాలంటే ఇప్పటి వరకు యేసు నీతోనే ఉన్నాడు బయట, ఆయన కోసం నువ్వు లోపలికి రావాలి. తలంచండి, ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా తండ్రి మహోన్నతుడా, మాట్లాడినటువంటి మాటలు మా మాటలు కాదు నాయన, ఇవి లేఖనాల్లో నుంచి ఎత్తి ప్రతి మాట నాయన ఆధారం చూపించి మాట్లాడినవి. ఈ మాటలు ప్రతి జీవితానికి వెలుగును, ప్రతి హృదయానికి ఆదరణను, ప్రతి నాయన ప్రభువా మంచి నేలన పడిన విత్తనంగా వారి జీవితాలు ఫలింపునట్లుగా నూరంతలుగా ఫలభరితంగా ఈ వాక్యం ద్వారా వారి కుటుంబాలను ఫలభరితంగా ఫలింప చేయమని ఈ వాక్యం నాయన మరొకసారి హృదయాల్లో విత్తబడిన విత్తనాలను మీరే సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.